ఈ దినపు దేవుని యొక్క మాట యెషయా గ్రంథము 46వ అధ్యాయము 11వ వచనము. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చెదను. దేవుడు చెప్పిన దాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. ఆ తర్వాత నేను వారిని విడిపిస్తానని చెప్పిన దేవుడు అదే రీతిగా ఇశ్రాయేల్ని ఐగుప్తు దేశంలో నుండి 400 సంవత్సరముల తర్వాత విడిపించినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చేవాడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అని వ్రాయబడువను. ఆ దినాల్లోనే కాదు, ఈ దినాల్లో కూడా దేవుడు మన పక్షంగా ఏదైతే చెప్తున్నాడో అది నెరవేర్చేటటువంటి వాడుగా ఉన్నాడు. మన జీవితంలో గొప్ప కార్యాలు మనము పొందాలంటే ఆయన మాట యందు నమ్మిక ఉంచాలి. ఆ రీతిగా దేవుడి యొక్క మాట యందు నమ్మిక ఉంచి ఆయన ఇచ్చే మేలు పొందుదుము గాక.